కన్నీరు నా కన్నీరు కడిగిరు ఒట్టిగావో శోకం పెట్టే తమ్మయ్యా నీ జంటగా నేనుంటారా చిన్ని తమ్మయ్యా. నాకు ఎక్కువ తెలివి రాకముందే నాకు కళ్ళు పోయినాయి. ఎట్లా ఏం జరిగింది? దబ్బునంతో కాలువాలే అంటే విడగాల్చిన గుడ్లు అవసిపోయినాయి. ఈ కన్ను కాయగాసిపోయింది. రైల్వే స్టేషన్ పొన్నావో డబ్బులు అడుక్కొని బతుకోమని చెప్పాడు మా నాయన. ఆ మాట ఎప్పుడు విన్నామో ఇక ఈ పనికి ఎంత డబ్బులు ఇస్తారు మీకు ఒక మోటార్ అవి బాగు చేసినందుకు? ఏదైనా ఒక పని చేస్తే నేను సంవత్సరానికి ఒక 15,000 సంపాదిస్తాను మేడం. టీవీ ఉంది మరి ఇంట్లో, ఎట్లా మరి వార్తలు వింటారా మీరు? మనకు కనబడది అంతేకాని చక్కగా నవ్వుతున్నారు మీరు. ఒక మాట అడగనా? అడగండి. పెళ్ళెందుకు చేసుకోలేదు? ఇక పక్క పొంట ఆడ ఏమంటుంది, ఎటుపోయి ఇక గుడ్డ అయినా దొరికినాడే నీకు. ఆడవులకు ఆడవులే శత్రువు కాబట్టి. ఎవరికైనా నేర్పిస్తారా? పోనీ ఇట్లా బాగు చేసే పని ఎవరైనా అడుగుతారా మిమ్మల్ని నేర్పించమని? వాళ్ళ కళ్ళు ఉన్నాయి కాబట్టి భయపడుతుంటారు. అబ్బో గింతలు పోతా మనకి ఇక కనబడదు కాబట్టి మనం దిగుడే ఉంటుంది. చిన్న సమస్య వచ్చినా అధైర్యపడిపోతారు కదా. ఏమవుతుంది రేపటి వరకు పోతుంది. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. మనకి ఏదైనా చిన్న సమస్య వచ్చినా, శరీరంలో మనకి ఏదైనా దెబ్బ తగిలినా, లేకపోతే చూపు విషయంలో ఏమైనా ఇబ్బందులైనా వెంటనే మనం డిప్రెస్ అయిపోయి ఇంకా మనం ఏం పని చేయలేములే అనుకుంటాం, లేదా ఇంకొకరి సహాయమైనా తీసుకుంటాం. అయితే వీటన్నింటికీ భిన్నంగా హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం మాణిక్యాపూర్ గ్రామానికి చెందిన చింతం రాజయ్య గారు అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇంతకీ ఆయన చేసే పని ఏంటి, ఆయనకి ఏం జరిగింది అనుకుంటున్నారా? వారిని పలకరించడానికి మేము వచ్చాం. కారణం ఏంటి అని అంటే, ఆయన చక్కగా ఊర్లో ఏదైనా సమస్య, మరీ ముఖ్యంగా మోటార్లకు ఏమైనా సమస్య వస్తే చిటికెలో ఆ ప్రాబ్లం సాల్వ్ చేస్తారు. ఏదైనా బావిలో మోటార్ పాడైపోతే అందులో దిగి ఆ మోటార్ని బాగు చేస్తారు. లేదా ఏదైనా వస్తువు పడిపోయినా తీసిస్తారు. ఇందులో వింతేముంది, ఇది కామన్గా మేబీ అందులో ప్రావీణ్యం ఉన్న వాళ్ళు చేసేది అనుకుంటున్నారు కదా. కానీ నేను చెప్పిన ఆ వ్యక్తికి 4 ఏళ్ల వయసు అప్పుడే చూపు పోయింది. నిజమే, చూపు కోల్పోయిన ఆయన ఈ పనులన్నీ చేస్తున్నారు. కేవలం ఈ పనులు కాదు, ఆయన పనులు ఆయన చేసుకుంటూ ఉంటారు. ఊర్లో అందరికి సహాయంగా ఉన్నారు. మాకు ఎందుకో చాలా ఇన్స్పైరింగ్గా అనిపించింది. వీరి గురించి తెలుసుకుందాం, ఎక్కడ ఉంటున్నారు ఏంటి, వారితో మాట్లాడదాం అనుకున్నాం. అందుకే సుమన్ టీవీ హైదరాబాద్ నుంచి మాణిక్యాపూర్ వచ్చింది. నాతో పాటు ఉన్నారు చింతం రాజయ్య గారు. వారితో ఒకసారి మాట్లాడదాం. రాజయ్య గారు నమస్కారం అండి. నమస్తే. ఎలా ఉన్నారు? మంచిగానే ఉన్నాం, ఇప్పటి వరకు అయితే ఆరోగ్యంగానే ఉన్నాం. ఆరోగ్యంగా ఉన్నారా? ఎంత వయసు మీకు? 23 సంవత్సరాలు ఉంటుంది. ఎంత గ్యారంటీ లేదు, 1-2 ఎక్కువనో తక్కువనో. నాకు ఎక్కువ తెలివి రాకముందే నాకు కళ్ళు పోయినాయి. ఎట్లా ఏం జరిగింది? అప్పుడు కళ్ళు అనేది కూనలు అనేది వచ్చేదట, కంటే పొక్కులు పొడిచేదట, ఐర పొక్కులు అని. అయితే అప్పుడు నాకు 2 కళ్ళల్లో పొడిచినాక మా నాయన మా అవ్వ ఎవరో ఇక అప్పుడు నాటు వైద్యులు ఉంటారు కదా, వాళ్ళకన్నా పెద్దవాళ్ళు, ఆ పెద్దవాళ్ళని అడిగితే కాకిరాకు పసరు పిండి పోసి ఇట్లా కళ్ళు నలుగులు అని చెప్పిల్లట. ఆ కాకిరాకు పసరు పిండి పోసి కళ్ళు నలిచిల్లు తెల్లారంగానే. ఆ పొక్కులు చితికిపోయి ఇక గుడ్లు అవసిపోయినాయి. ఈ కన్ను కాయగాసిపోయింది. ఈ కన్ను అసలే గుడ్డు అవసిపోయింది. ఇక అరే పోతానే ఎట్లా అంటే ఇంకో ముసలాయన వచ్చి ఇట్లా కాలువాలే, మన కాల్తే పసుపు కొమ్ముతోనన్నా దబ్బునంతోనన్నా కాలువాలే అంటే ఇడగాల్చిళ్ళు. ఈ కంటి మీదకి లేదో సీకపుల్లట, దాంతో ఈరేపోయి కాల్చింది. కథం ఇప్పటికీ ఇక్కడ కంటికి సన్నని నరాలు ఉంటాయట. అంటే డాక్టర్లు అనంగిన్నాం. అయితే ఆ నరాలు అనేది తెగిపోయి అక్కర రాకుండా అయిపోయినాయట. పూర్తిగా కనపడదా? ఏం కనబడు అస్సలు. అయితే మా పెద్దన్న అనేట ఆయన హాస్పిటల్కి తీసుకుపోయింది. శివారెడ్డి, అప్పుడు శివారెడ్డి అని హైదరాబాద్ ఉండే
ఆ శివారెడ్డి దగ్గర తీసుకపోతే ఉమ్, ఆయన అన్నాడు అంటే అరే బాబు ఈయనకు కంట్లి నరాలు అనేది తెగిపోయి ఎండిపోయినాయి, ఉమ్. ఇక అవి పాడైపోయినాయి, నువ్వు కన్ను తీసి కన్ను పెట్టువన్నా అక్కెరకు రాదు, ఈయనకి ఇక సూపు రాదు ఉమ్. అని చెప్పేసింది. ఏ వయసులో చెప్పారు ఇంకా రాదని? అప్పుడు 10-12 ఏళ్ళ వయసులో చెప్పిండు. అప్పుడు నాకు నేను వినికిడి పట్టింది 12 ఏళ్ళ వయసు. అప్పుడు డాక్టర్ దగ్గర పోవడం ఉమ్, అప్పుడే. మా అమ్మ మా నాయన ఏమంత ఆర్థికంగా లేరు, మా పెద్దన్న ఒక్కడే తీసుకుపోయిండు అన్నట్టు. ఉమ్. ఏం చేసేవాళ్ళు అమ్మ నాన్న అప్పుడు? మా నాయన మా అమ్మ, మా నాయన మా అమ్మ మా అన్నయ్య ఆయన మా పెద్దన్న. ఉమ్, అయితే వాళ్ళు ఇంత వ్యవసాయం చేసుకునేది, ఉమ్, మూట కొట్టుకొని వడ్లు పండించుకునేది, జొన్నలు పండించుకునేది, గంతటినే వాళ్ళ జీవితం అంతే గడిచిపోయింది. ఉమ్, ఇక వాళ్ళు అంతే గడిచిపోయినాక మా పెద్దన్న ఎట్లా తమ్ముడాయనని హైదరాబాద్ శివారెడ్డి దగ్గర తీసుకపోతే ఆయన అది చెప్పినాక ఉమ్, ఇక ఆశ జాలించుకున్నాం, తప్పుడే కూకున్నాం. ఉమ్, అయితే ఇక నాకు ఈ పని మీద ఎప్పుడంటే 6-7 ఏళ్ళ వయసు అప్పుడు ఉమ్, ఇక నేను ఎందుకు ఎట్లా మా నాయన ఓకే బాధపడేది, ఉమ్, ఎట్లా బతుకుతావు రా ఎట్లా అంటే మరి ఎట్లా ఏం చేయాలంటే నేను ఇక నువ్వు ఏమన్నా రైల్వే స్టేషన్ పోన్నావో ఉమ్. అని అంటే నాయన నేను అట్లా పోను, ఎందుకు వెళ్ళమన్నారు? డబ్బులు అడుక్కొని బతుకు అని చెప్పాడు మా నాయన. ఉమ్, నేను అట్లా పోను అని చెప్పి నేను పోను అన్నాక అంతలో మా పెద్దన్న వచ్చింది. ఉమ్, ఏంది మన అందరం లేనట్టు అని గదెందుకు మాట్లాడతాను బాబు అని కోపడ్డాడు. ఉమ్, ఇక మా పెద్దన్నే కొంచెం చాలా వరకు మా పెద్దన్నే సాయం చేస్తాడు. ఉమ్, ఇప్పుడు మళ్ళా మా పెద్దన్న కొడుకే సాయం చేస్తాడు. ఉమ్, ఇంకా మా నడిపన్న బిడ్డలు కూడా ఉన్నారు, కానీ అందరూ ఉన్నట్టే, కానీ మనకి ఎవరేమో. ఎంతమంది మీరు అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు? ఒక అక్క నాకన్నా పెద్దది, ఉమ్, ముగ్గురం అన్నదమ్ములం. ఉమ్, ఒక ఆయన వరంగల్ ఉంటాడు, ఉమ్, ఒక ఆయన ఈ పక్కకే ఉంటాడు. ఉమ్, ఇక, మాకు మా పక్కనే కరెంట్ ఆయన ఉండే. ఉమ్, మరి సారీగా ఎట్లా మరి ఈ వికలాంగులు అనేటోళ్ళు భూమి మీద బతకరా సారా అనేది అడిగింది. ఉమ్, అడిగితే బాబు ఎట్లా ఎందుకు బతకరు కానీ జీవితం ఆగం, కాళ్ళు లేకున్నా కొంతవరకు అది చేయచ్చు, చెయ్యి లేకున్నా అది చేయచ్చు, చెవులు విని రాకున్నా అది చేయచ్చు, కానీ కళ్ళు లేకపోతే ప్రపంచమే శూన్యము. ఉమ్, మరి ఎట్లా సారిగా నా జీవితం ఏంది మరి, నేను ఇక నా జీవితానికి మార్గమే లేదా అంటే ఇక ఏం చెప్తావో ఎట్లనో కానీ అని అంటే అనుకుంటా ఆయన మోటారు చేసేది. ఉమ్, సార్ మరి ఈ పని వస్తుందా నాకంటే, ఈ పని ఏమవుతుందా ఇనుప సామాన్తో నీకు చేయలేవు కదా అంటే నేను చేస్తా సార్ అని అన్నాక ఒక మోటార్ చూపించిండు, ఒక 4 నట్లు చూపించిండు. ఇగో ఇది ఈ నట్టు తింపాలి, తింపి చెక్క కిందికి వెళ్ళి మోటార్కు పెట్టాలి, పెట్టి మళ్ళీ మీద నట్టు పిడి చేయాలి అని, ఇగో ఇది ఈ పాన, ఇది ఇగో దీనికి ఈ పాన వస్తుంది, దీనికి ఈ పాన వస్తుంది అని పానాలు ఇచ్చి మాకు పని చెప్పింది. అట్లా నేర్చుకున్నారు. అట్లా 7 ఏళ్ల వయసు అప్పుడు 7-8 ఏళ్ళ వయసు అప్పుడు నేర్చుకున్నాం. అట్లనే చేస్తూ పోగా ఇక మాకు 15 ఏళ్ళ వరకు మాకు సంజయ్ రెడ్డి అనే దోస్తు ఏర్పడ్డాడు. ఉమ్, ఇక ఆయన కూడా మోటార్ మంచి వైనింగ్ కడతాడు. ఇక మోటార్లు మునగడం, ఇక మేము ఇద్దరం కలిపి మోటార్ కట్టి ఇది పిడి చేసి పోయించి రాయని అని చెప్పి తోలేది. తోలితే నేను పోయి అక్కడ ఆసాములు వస్తే ఆడపోయి బావిలో ఈయన కొన్ని డబ్బులు ఇచ్చేది, బావి వాళ్ళు కూడా నేను పైపులు ఎందుకు పిడి చేస్తాను, నేను మోటార్ కలెక్షన్ ఇచ్చి నడిపించిపోతాను నేను. ఇక మాకు పైపులు చేయరాదు కదా, నీకెంతో కొంత ఇస్తాం చెయ్యి అని చెప్పి అట్లా పనులు చేయించుకునేది. ఏ పనైనా చేస్తారా ఇప్పుడు? ఏంటంటే మీరు చేసేది? నేను మోటారు మునిగితే కాపుతా, బుగ్గేసి ప్యాకింగ్ తాడు వేస్తా, మోటార్కు బేరింగులు ఎక్కిస్తా, గిరీసు పెడతా,
అంచెలు పోతే పోలు మీద వైర్లు ఊసిపోతే పోలేకి ఆ వైర్లు కలుపుతా. పోలు ఎక్కుతారా? ఉమ్. అమ్మో. బావిలోకి దిగి మన బావిలోకి దిగి చేస్తా. ఏది మోటారు అక్కడ కింది పైపు మీది పైపు పిడి చేస్తా. నీళ్లు దిగిపోకుండా వాషర్ ఎత్తా. చాలా పనులు ఉన్నాయి కదా అయితే అన్ని మీరే. అవన్నీ ఎంత డబ్బులు ఇస్తారు మీకు ఒక మోటార్ అవి బాగు చేసినందుకు? ఏదైనా ఒక పని చేస్తే 300 నుంచి 500 తీసుకుంటాం మేడం. మనకు మాకు పెట్టం కుమార్ అనంగా పెట్టం కానికి అనంగా ఈ నర్సెట్టి మొయిలే ఈ బత్తుల కోనే వీళ్ళందరూ మనకు సహాయపడతారు కదా. వాళ్ళ దగ్గర 150 తక్కువ తీసుకుంటాం. ఇక వేరే వాళ్ళు వస్తే 500 తక్కువ తీసుకోండి. 500 ఇస్తేనే వస్తా, లేకుంటే లేదని చెప్తా డైరెక్ట్. అంతే. మీకు జీవనాధారం ఇదేనా? ఇంకా నాకు జీవనాధారం ఇప్పటి వరకు గింజే నడుస్తుంది. నాకు 11 గుంటల పొలం ఉన్నది. దానికి కేసీఆర్ పైసలు వస్తాయి, మోడీ సార్ పైసలు వస్తాయి, రైతు బంధు వస్తుంది. కేసీఆర్ పైసలకి ఇవి. ఇక పోతే ఇది వస్తుంది, ఏది మునాబా వాళ్ళకు ఇస్తాం కాబట్టి వాళ్ళు. పెన్షన్ ఉందా మీకు? ఉన్నది 3000. కేసీఆర్ అని మమ్మల్ని వస్తాను. కేసీఆర్ సార్ లేకపోతే ఇది వరకు ఎక్కడ పోదాం ఎట్లా. ఆ కేసీఆర్ ఇప్పుడు కేసీఆర్ పైసలతో ఆ డబ్బులతోనే ఇంక బతికేది. అది ఇది ఇప్పుడు నేను సంవత్సరానికి ఒక 15,000 సంపాదిస్తాను మేడం. సంవత్సరానికా? అవి ఏం సరిపోతాయి? సరిపోవు కానీ ఇదే కరెంటు పని చేసి. ఇప్పుడు మరి రోజు మీకు ఈ పనులు చేసుకోవడానికి, సరుకులు తెచ్చుకోవడానికి, మీ బట్టలు తెచ్చుకునేందుకు నాకే కుమార్ అన్నట్టు అయినా లేకపోతే సంజయ్ రెడ్డి నాకు బట్టలు లేవే పోదాం ఉదురా కంటే వస్తారు. ఎవరైనా నాకు ఈ ఊళ్ళో ఎవరైనా సహకరిస్తారు. పోతే మనకు ఏ పని అయినా నేను బాట ఒకవేళ తప్పి పోను పోయేదంటే రాయన అట్లా కాదు ఇట్లా బొమ్మని చూపిస్తారు. అవసరం అనుకుంటే బండి మీద తీసుకొచ్చి ఇంటికాడ దించిపోతారు. డబ్బులతోనే ఇల్లంతా గడిచేది. ఈ డబ్బులతోని కేసీఆర్ పైసలతోని గడుతుంది. ఇక మీరు ఇంతమంది తీసుకుపోతాను కాబట్టి ఇక మీరు ఏమైనా సాయం చేస్తే, ప్రభుత్వం ఇంకేమైనా సాయం చేస్తే. అంటే మొత్తానికి చెప్పారా ఇంకా కళ్ళు కష్టం అన్నారా? అయితే ఇప్పుడు ఏమైనా ఆపరేషన్ కుదురుతుందా? కుదరదు ఇంకా. సో ఇంకా అలాగే బతకడం నేర్చుకున్నారు గుండె ధైర్యంతో. దాని ఆ మాట ఎప్పుడు విన్నామో ఇక ఈ పనికి అది చేసినాం. ఒకవేళ మాకేదన్నా సామాను తక్కువ పడితే హుజురాబాద్ పోతే రామసాయి సేట్ అనేది ఉన్నాడు, పోతే చంద్రమౌళి సేట్ అనేది ఉన్నాడు, ఇంకోటి వెంకటేశ్వర అనిల్ సేట్. వీళ్ళ ఈ మూడు దుకాణాలకు పోతాం. 3 దుకాణాలకు ఆసాములను తీసుకొని పోతాం. ఇక ఆసామికి వస్తువు కావాలంటే సేట్ ఈ వస్తువు కావాలంటారు, ఇస్తారు. ఇచ్చినాక మాకు కూడా ఏదో కొంత ఇస్తారు. అట్లా టీవీ ఉంది మరి ఇంట్లో. ఎట్లా మరి వార్తలు వింటారా మీరు? మేము వార్తలు వింటాం, సినిమాలు వింటాం, పాటలు వింటాం. మనకు కనబడది అంతేకాని ఇవాళ వార్తల్లో ఏమొచ్చింది అంటే మళ్ళీ రేపు ఎవరికన్నా ఇప్పుడు వింటే రేపు ఎవరికన్నా చెప్పాలంటే చెప్తాను. నాకు అంత జ్ఞాపక శక్తి ఉంది. అవునా? ఇవాళ ఏమున్నాయి మరి వార్తలు? ఇవాళ ఏదో టక్కర్ అయిందట. ఇంకో విషయం కూడా జరిగింది కదా, సుమన్ టీవీ వాళ్ళు మాణిక్యపూర్ వచ్చి రాజయ్య గారిని కలిసారు కదా. చక్కగా నవ్వుతున్నారు మీరు. వంట బాగా చేస్తారంట. వంట అంటే ఇక నా వరకే మేడం. నేను ఒక పావుసేరు బియ్యం పెట్టుకుంటా. ఇక పావుసేరు బియ్యం పెట్టుకుంటే ఆడికి నాకు పొద్దుంత మాపింత అవుతుంది. ఇక కూరలు అంటే బెండకాయ, వంకాయ, గోరుచిక్కుడుకాయ, చిక్కుడుకాయ, టమాటా. నాన్ వెజ్ వండుకుంటే అందులో మనం డబ్బులతో కూడుకున్న పని కదా మేడం. ఇక అది ఏదన్నా కొంచెం ఎక్కువ అయితే తినలేం కదా. తినలేం కాబట్టి ఇదైతే ఎట్లున్నా 1 పూట 2 పూటలు తినచ్చు. ఇక దాన్ని పారేయడం అంటే కొంచెం ఇక నాన్ వెజ్లా ఉంటుంది కదా, అది కూడా వండుకోవచ్చు. కానీ ఏదన్నా ఎక్కువ అవుతుంది కాబట్టి దాని తిరుగు పోం. ఒక మాట అడగనా? అడగండి. పెళ్ళెందుకు చేసుకోలేదు? పెళ్ళా? నేను ఒక వికలాంగుని. మాకు ఎక్కువ ఆర్థికంగా లేవు. ఇక ఆమె జీవితం ఒకవేళ మా అవ్వయ్య జీవితం అని అన్నారు. అన్నా కానీ ఆమె జీవితం ఖరాబు చేయడం.
ఇక ఓ పక్క పొంటి ఆడ ఏమంటుంది ఎటు పోయి ఇక గుడ్డ అయినా దొరికినాడే నీకు ఏం పని మంచోడు ఎవడు దొరకలేదా గానికి వచ్చి ఎట్లా చేస్తాడని వచ్చినవే అని అంటారు. ఆడవాళ్ళకి ఆడవాళ్ళే శత్రువు కాబట్టి మనకి ఇటువంటి ఉద్దేశం వద్దు. కానీ మీరు సరిగ్గా వెతకలేదేమో రాజయ్య గారు, దొరికేవాళ్ళు మంచి వాళ్ళు. ఇక దొరికే వాళ్ళు అంటే నాకు పట్టుదల ముచ్చట అంతే. మనం మాట పడడం వద్దు, మాట అనడం వద్దు. మరి మీకు అనిపించదా నాకంటే ఒక కుటుంబం ఉంటే బాగుండేదని? ఇప్పుడు ఇక ఇప్పటి వరకైతే ఏం అనిపించలే. ఇప్పుడు ఒకవేళ అటువంటి అయితే నా జీవితం ఇంతే అనుకుంటే తప్ప నాకు అంటూ ఒక కుటుంబం, నాకు భార్య, నాకు కొడుకులు బిడ్డలు ఉండాలి అనేది అటువంటి ఆలోచన ఎప్పుడు లేదు, ఇక రాదు. అంతేనా? ఇల్లు మీదేనా? ఇది ఇల్లు మాదే, సొంత ఇల్లే. సొంతనే. ఇల్లు చక్కగా నీట్ గా పెట్టుకున్నారు, అదైతే నచ్చింది నాకు బాగా. ఏం నీట్గా అంటే నాకు కనబడేది కాబట్టి ఎట్లా లేదు, మంచిగా ఉంది. మేము చెప్తున్నాం కదా, అసలు ఇంత దుమ్ము లేదు. ఇప్పుడంటే ఇప్పుడే తుడిచారేమో అన్నట్టుగా ఉంది. బాగా శుభ్రం చేస్తారంట కదా? 4 రోజులకు ఒకసారి సర్పేసి కట్టుకుంటాం. రోజు 2 గంట పొద్దుగాల సాయంత్రం ఊడ్చుకుంటాం. ఇక ఏదన్నా మనకు కనబడేది కాబట్టి దుమ్ము వస్తుందని సంచులు పరుచుకుంటాం అంతే. అక్కడికి వెళ్ళి నీళ్ళు తెచ్చుకుంటాం. అక్కడికి వెళ్ళి బోరింగ్ కాంచెలు కూడా మంచి నీళ్ళు ఎత్తుకొచ్చుకుంటాం. అక్కడ ఉంటుంది బోరింగ్. నల్ల రాకపోతే బోరింగ్ కాడికి వెళ్ళి కూడా మంచి నీళ్ళు ఎత్తుకొచ్చుకుంటాం. ఇప్పటి వరకు ఎన్ని మోటార్లు బాగు చేశారు మీరు? యాదకుండా ఎన్నని 1,00,000 ఉంటాయా? ఉంటాయి అనుకో. అంటే 50 ఏళ్ళ కాంచెలు చేసుకుంటూనే ఉన్నాం కదా. సంవత్సరానికో 20 మోటార్లు అయితే నమ్మకం మేడం. 20 మోటార్లు అయితే కంపల్సరీ చేస్తా. 50 బాయిలలో దిగుతా. సంవత్సరానికి 50-60 బాయిలకు దిగుడు ఎక్కువ ఉంటుంది. ఇక మునుగుతేనో కాల్తేనో 20 మోటార్లు అయితే కంపల్సరీ. నాకు మోటార్ కాడ రాని పని లేదు మేడం. అన్ని పనులు. ఇంకేమన్నా నేర్చుకుందాం అని ఉందా మీకు ఈ పని కాకుండా? ఇంకేమి ఇప్పుడేమి నేర్చుకుంటాం కానీ నేర్చుకోవాలని ఉంటుంది. కానీ దేనికైనా కంటి చూపు కావాలి కదా. కంటి చూపు లేనిది ఏం పని చేయగలుగుతాం? ఎవరికైనా నేర్పిస్తారా? పోనీ ఇట్లా బాగు చేసే పని ఎవరైనా అడుగుతారా మిమ్మల్ని నేర్పించమని? నట్లు రానోళ్ళకి చెప్తాం కదా, అరే నాకు నా శక్తి సరిపోతలేదురా, ఇగో దీనికి నట్టు పెడతాను, ఈ పాన బట్టి లాగు చెప్తాం కదా. పక్క పొంటోళ్ళకు చెప్తాం కానీ నా అంత ఓపికగా వాళ్ళు చెయ్యలేరు కదా. ఇన్నేళ్ళ నుంచి చేస్తున్నారు. బాయిలకు కూడా దిగి నా అంత ఓపికగా పని చేయలేరు. వాళ్ళ కళ్ళు ఉన్నాయి కాబట్టి భయపడుతుంటారు. అబ్బో గింతలు పోతా, మనకి కనబడేది కాబట్టి మనం దిగుడే ఉంటుంది. దిగుతాం, పని చేసి పెడతాం. ఇప్పటి వరకు ఒక్కలే కదా ఉండేది. మరి పండగలు పబ్బాలు వీటికి ఒక్కలే చేసుకుంటారా? పండుగలు పబ్బాలు అంటే పండుగల పబ్బాలు ఏముంటాయి, మా అక్క పంపుతుంది ఏదన్నా చేసి. మా అన్న బిడ్డలు ఉన్నారు, వాళ్ళు పంపుతారు. ఇక మనం ఇక ఎక్కువ ఏం చేసుకోం. మనకు చేయరాదు కూడా అటువంటి. ఇక అప్పాలో అవో మనకి ఏం చేయరాదు అటువంటి. చుట్టుపక్కల వాళ్ళు ఎట్లా మాట్లాడతారు మీతో? ఊర్లో అందరు మంచిగానే మాట్లాడతారు. వాళ్ళు కూడా తెచ్చిస్తారు. పక్క పొంటి వాళ్ళు తెచ్చిస్తారు. మీ ఫ్రెండ్స్ ఎవరు క్లోజ్ ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్నారా? కుమార్ అనేట ఆయన, సంజయ్ రెడ్డి అనేట ఆయన, బత్తుల కుమారి అనేట ఆయన, నర్సెట్టి మహిళ అంతలు పోతే ఇంకా పెట్టేవాళ్ళు ఇంకా అన్న పెట్టాము సాంబయ్య. పెద్ద లిస్ట్ ఉంది. చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు మీకు? చాలా మంది ఉంటారు. ఎవరైనా ఎండాకాలం వచ్చిందంటే మొత్తం ఈ రూమ్ అంతా కూర్చుంటారు, టీవీ చూస్తూ అంటారు, మాట్లాడుతారు. ఇంటి నిండా చుట్టాలే అయితే. అంటే మనకు సందడి లేదు కాబట్టి, పిల్లలైనా ఆడోళ్ళ సందడి లేదు కాబట్టి వచ్చి కూర్చుంటారు చాలా వరకు. కానీ మరి ఇప్పుడు మామూలుగా ఉన్నప్పుడు ఓకే, ఎప్పుడైనా గబుక్కుని ఒంట్లో బాగోపోయినా అప్పుడు ఎలా మరి? ఒక్కళ్ళేగా ఉంటారు ఇందులో. ఇక ఒంట్లో బాగోతే వాళ్ళన్నా తీసుకొని హాస్పిటల్ పోతాం. లేకపోతే మందుల స్వామి అనేట ఆయన ఉన్నాడు, ఆయనకు ఫోన్ చేస్తే వస్తాడు. బాగా ఇబ్బంది ఉంటే ఆయనే తీసుకొని పోతాడు, తీసుకుపోయి దవాఖానలో చూపుతాడు. మీకు ఇంకేమైనా కోరిక ఉందా? ఎలాంటి కోరికలు లేవు. అంతే, ఎలాంటి కోరికలు లేవు. ఇక అవి మనకు రావు. ఏం చెప్తారు మరి? మిమ్మల్ని చూసి చాలా మంది అబ్బా ఎంత ధైర్యంగా ఉన్నారు ఈయన అని అనుకుంటూ ఉన్నారు. స్ఫూర్తిగా ఉన్నారు మీరు చాలా మందికి.
మరి ఈ వీడియో చూసే వాళ్ళకి, మీ గురించి తెలుసుకుంటున్న వాళ్ళకి ఏం చెప్తారు? ఇదివరదాకా మీతో చెప్పినట్టే వాళ్ళతో చెప్తాం. ఉమ్. అంతే కదా. చిన్న సమస్య వచ్చినా అధైర్యపడిపోతారు కదా. నేను నాకు జ్వరం వచ్చినా గుండె చెడిపోను. నాకు ఏదైనా దెబ్బ తాకినా గుండె చెడిపోయి ఏమవుతుంది రేపటి వరకు పోతుంది అనే ధైర్యమే ఉంటుంది తప్ప అబ్బో ఎట్లా అనేది కూడా నాకు ఉండదు. అయ్యో, మీరు ఎప్పుడన్నా బాగా బాధపడిన సందర్భం ఉందా ఇన్నేళ్లలో, ఈ 64 సంవత్సరాల్లో? ఈ 54 సంవత్సరాలనే ఎప్పుడన్నా బాగా జ్వరం వచ్చినప్పుడు ఎట్లా ఎవరికి ఫోన్ చేస్తే మంచిగుండు, ఎవరైతే వస్తారు, ఎవరు నాతో నన్ను తీసుకుపోతారు అనేది ఉంటుంది. అదే గంతవరకే బాధ. తర్వాత మళ్ళీ మామూలు ఇంకొకరు వచ్చి మోటార్ బాగా చేద్దరా అంటే వెళ్ళిపోతారు బ్యాగ్ వేసుకొని. శాతనైతే పోవడమే ఉంటుంది. ఇదిగా బ్యాగ్ లో ఎన్ని ఉంటాయి మొత్తం పరికరాలు? సుత్తే, సానం, 2 సానాలు, కటింగ్ ప్లేయరు, స్కూల్ డ్రైవరు, 10-11 పానాలు 4-5 ఉంటాయి. మీవేనవన్నీ కొనుక్కున్నారా? కొనుక్కున్నాం కదా, కొన్ని కొనుక్కుంటాం, కొన్ని వస్తాయి. ఇటువంటి సామాన్ ఎట్లా వస్తాయి, కొనుక్కున్నాడు. ఆ బ్యాగ్ మాత్రం అలాగే ఉంది. మరి బాధపడిన సందర్భం చెప్పారు కదా, బాగా ఎప్పుడు సంతోషంగా ఉన్నారు మీరు? బాగా సంతోషం లేదు, బాగా బాధ లేదు ఇప్పటి వరకు. బాగా మనకు అయ్యో నేను ఇది సంపాదించిందన్న సంతోషం లేదు, ఇది లేకపోయినన్నా ఆవేదన లేదు. అంతే ఇక సటిల్ గా ఉంటారు, మధ్యస్థంగా, ఎక్కడ బాధపడరు, ఉప్పొంగిపోరు. ఫోన్ కూడా భలే మాట్లాడుతున్నారే, విన్నాను ఇందాక. టక్కున ఎత్తుతున్నారు, చెవు దగ్గర పెట్టేసుకుంటున్నారు. ఎట్లా తెలుస్తుంది అది? ఇప్పుడు నాకు కావాల్సిన వాళ్ళ నంబర్లు ఇంట్లో పెట్టించుకున్నా. ఇప్పుడు నాకు ఎక్కువ మా మా సంజయ్ రెడ్డితోనే అవసరం. ఏదన్నా సంజయ్ అన్న ఇది అత్తలేదు, ఎట్లా మరి దీనికి అత్త ఏంది అని మోటార్ కాడికి పోతే అది రాకపోతే ఆయన అడుగుతాం. అడిగితే అట్లా కాదు, అది ఎక్కడి వరకు వచ్చింది, ఏ నట్టు, అది దాన్ని స్నానం పెట్టుకొట్టు, జంగు పట్టిందా, ఎట్లా ఏం కథ అని ఆయనే అడుగుతాడు. అడిగితే ఇట్లా ఉన్నది అని చెప్పి అంటే స్నానం బట్టి కొట్టుమంటాడు, లేకపోతే తెంపేయమంటాడు. ఎక్కువ నాకే అటువంటి దానిలో నాకే ఎక్కువ అనుభవం. ఈ నట్లు తీయడం వల్ల నేను తీయలేని నట్టు, నాకు రానట్టు ఇక అది రానే రాదు, ఎవరు తీయలేరు కూడా. రాజయ్య గారు, మరి చివరిగా మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ఏమైనా చెప్తారా? కన్ను లేకపోయినా, కాళ్ళు లేకపోయినా, మనం నా లెక్కన మన బెంగటీలి అయ్యో ఎట్లా అనేది ఎవరమైనా మనకు ఒక లోపం ఉన్నది కాబట్టి మన దగ్గర టాలెంట్ అనే శక్తి బాగుంటుంది. దాన్ని గురించి వాడుకోవాలి. కానీ నాకు ఇది లేదు అది లేదని కుంగి నశించిపోవడం సరైంది కాదు. నాట వంటి వాళ్ళకైనా, కుంటోళ్ళైనా, గుడ్డోళ్ళైనా, చెమటోళ్ళైనా, మూగోళ్ళకు మాకు ఒక్కటే ఉంటుంది శక్తి, తెలివి. వాళ్ళు నోరు లేక సైగ చేసి చూపిస్తారు, మేము చెప్పేస్తాం. ఇక కుంటైనా కూడా తెలివి ఉంటుంది, కానీ మాకన్నా తక్కువ ఉంటుంది. ఎందుకంటే ఆయన కళ్ళు ఉన్నాయి కాబట్టి తక్కువ ఉంటుంది. మాకెందుకు ఎక్కువ, మాకు దాని విన్నే శ్రద్ధ ఎందుకు ఉంటుంది అంటే మాట్లాడలేడు కాబట్టి వాళ్ళకు అట్లుంటుంది. మేము చూడలేం కాబట్టి మాకు ఇట్లుంటుంది. కుంటైనంగా చెమటైనంగా సూత్రాలు కాబట్టి వాళ్ళకు మా అంత పర్ఫెక్ట్ ఉండదు వాళ్ళకు. మా ఇద్దరికి మూగ గుడ్డి వాళ్ళకే ఎక్కువ ఉంటుంది. సో ధైర్యంగా ఉండండి, కృంగిపోవద్దు జీవితంలో అని చెప్తున్నారు. జీవితంలో కుంగిపోవద్దు కూడా, కుంగిపోవద్దు, ఒకళ్ళను ఆశించి బతకద్దు. మంచి మాట అన్నారు. థ్యాంక్ యూ సో మచ్ రాజయ్య గారు, చాలా సంతోషం అనిపించింది మీతో మాట్లాడడం నాకు. సో చూసారు కదా, రాజయ్య గారి మాటలు నిజంగా చాలా చాలా ఇన్స్పైరింగ్గా అనిపించాయండి. చాలా ఇంటర్వ్యూస్ చేసాం ఇప్పటిదాకా, కానీ ఇది నిజంగా స్పెషల్ అనే చెప్తాను నేను. ఏ ఇంటర్వ్యూకు ఆ ఇంటర్వ్యూ స్పెషల్ అయినా కూడా ఇది ఇంకా ప్రత్యేకం. వారు అసలు అంటే ఏదన్నా లోపం మనలో దేవుడు పెట్టాడంటే ఆ దైవాన్ని నిందిస్తూ కూర్చుంటాం. మన కర్మ ఏంటి ఇలా అయిపోయిందని బాధపడుతూ మనం చేసుకోవాల్సిన పనులు కూడా మానేసి మనం కూర్చుంటాం. అది ఎంత మాత్రం కరెక్ట్ కాదు. మనలో దేవుడు ఒక టాలెంట్ పెడతాడు, దాన్ని ఉపయోగించుకుని మన జీవితంలో పైకి రావచ్చు అని నిరూపించిన వ్యక్తిన. అందుకే వీరితో మాట్లాడదామని ఇక్కడ దాకా వచ్చాం. దూరం వచ్చినా కూడా
ఈయనను చూసిన తర్వాత ఈయన మాటలు విన్న తర్వాత నాకు చాలా సంతోషం అనిపించింది. సో మీలో ఎవరైనా వారి మాటలకి ఇన్స్పైర్ అయితే, ఒక్కళ్ళు ఇన్స్పైర్ అయినా చాలు అన్న విధంగా వారు స్పందించారు ఇందాక. సో వారి జీవితం కూడా చూసాం కదా, 4 ఏళ్ల వయసు అప్పుడే చూపు పోవడం, తర్వాత ఎలారా దేవుడా అనుకునే టైంలో ఇలా ఒక మోటార్స్ బాగు చేసే పని నేర్చుకోవటం, దాని ద్వారానే 50 ఏళ్ళుగా అదే పని చేయడం. ఇప్పటివరకు 1,00,000 మోటార్లు బాగు చేశారంట ఆయన. ఊర్లో ఏ చిన్న సమస్య వచ్చినా మోటార్లకి వెంటనే మనకి రాజయ్య గారు తలుపు తడతారు, వెళ్ళి చిటికెలో ఆ సమస్య సాల్వ్ చేసి వచ్చేస్తారు. సో అందరికీ ఇన్స్పిరేషన్ అయినా అని మరొకసారి నమస్కారం అండి. థ్యాంక్ యూ సో మచ్ మాతో ఇంత ఓపికగా మాట్లాడినందుకు. సో వీరిని అందరం ఆదర్శంగా తీసుకుందాం. జీవితంలో ముందుకు వెళ్ళాలంటే ఇలాంటి వాళ్ళ సూచనలు, ఇలాంటి వారి లైఫ్ ఎంతోమందికి చాలా తోడ్పడుతుంది. ఇది వాళ్ళ వీడియో. నమస్తే.